రక్షకుని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో ఈ సావిత్రి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడునట్లుగా సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడా, సర్వశుభదాయకుడా, ఈ సావిత్రి నగర్లో ధర్మారావు తన సతీమణి కృపాజ్యోతి ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాత్రి ఈ కుటుంబంతో కూడి వచ్చిన సంఘముతో, బంధుమిత్రులతో, దూర ప్రాంతము నుండి వచ్చిన వారితో అందరితోనూ మీరే మాట్లాడండి. నీ కార్యములకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి చీకటి శక్తిని కాల్చి భస్మము చేసినందుకు వందనాలు. మీరిచ్చిన విడుదల కొరకు స్తోత్రాలు. ఈ రాత్రి గొప్ప కార్యములు మీరే చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ పర్వదినాన్న మనము ధ్యానము చేయవలసినటువంటి అనేక విషయాలు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకవేళ వీటిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తూ పోతే వీటన్నిటికీ మనం క్రిస్మస్ పాఠాలు అనే ఒక పేరు పెట్టుకోవచ్చు. క్రిస్మస్ పండుగ ద్వారా మనకి ఎన్నో పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు. గత రాత్రికాల సమయంలో దేవుని కృప పొందిన వ్యక్తికి కలిగే భాగ్యం, కృప నొందిన వ్యక్తి ఏ భాగ్యాన్ని కలిగి ఉంటాడో ఆ కృపకు మనం పాత్రలు కావాలంటే ఏం చేయాలో గత రాత్రి మనం ధ్యానం చేశాం. ఈ రాత్రికాల సమయంలో ఒక్క చిన్న మాట మీద మనం దృష్టి పెడదాం. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద అవతరించిన మీదట ఎక్కడ పుట్టాడు ఆయన? యూదయ దేశపు బెత్లెహేము అనేటువంటి ఒక గ్రామంలో ఆయన జన్మించాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా జనులను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేర్చడానికి బెత్లెహేము అనేటువంటి ఒక స్వల్ప గ్రామము. ఎందుకు అది స్వల్ప గ్రామం అన్నానంటే, ఏ ఇంట్లోనన్నా, ఏ ఊర్లోనన్నా ధనవంతులు, ఘనమైనటువంటి వారెవరో వారిని ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు. ఏ ఊర్లోనన్నా ధనవంతుడు కాదు, ఒక బీదవాడు ఉన్నాడంటే ఆ బీదవాడిని చూసేటువంటి చూపు వేరు, అతని పట్ల వ్యవహరించేటువంటి విధానం కూడా వేరు. అలాగే ఈ బెత్లెహేము అనేది యెరూషలేము పట్టణం లాంటి ఒక రాజధాని నగరం కాదు. అది ఒక చిన్న పల్లెటూరు, ఒక గ్రామము. అది స్వల్ప గ్రామముగా ఎంచబడింది. ఆ మాట నేననలేదు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాటది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామము. అదేమి పెద్ద మహానగరం కాదు, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామములో యేసు స్వామి అర్ధరాత్రి అయిందో లేదా తెల్లవారుజామో తెలియదు కానీ రాత్రి వేళ అని ఉంది. రాత్రి వేళ ఆయన ఈ భూమి మీద, తల్లి గర్భంలో నుండి భూమి మీద అవతరించాడు, పుట్టేశాడు. ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. నెరవేరిన ప్రవచన పురుషుడు యేసుబాబు ఈ భూమి మీద అడుగు పెట్టేశాడు. ఆ వార్త ఎవరికి చెప్పాలి? ఆ వార్త ఎవరికి వినిపించాలి? ఈ రోజుల్లో ఎవరికైనా డెలివరీ అయిందంటే వెంటనే ఫోన్ తీసుకుని తన రక్త సంబంధులకి, బంధువులకి అందరికీ ఫోన్లు చేసి చెబుతారు.
మన క్రైస్తవ సోదరులు అయితే ముందు మొట్టమొదటి ఫోన్ ఎవరు చేస్తారంటే సంఘానికి నాయకుడిగా ఉన్న కాపరికి చేస్తారు. పాస్టర్ గారు, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, మీ అందరి ప్రార్థన ఫలితంగా సులువైనటువంటి రీతిలో డెలివరీ అయ్యింది, లేకపోతే సిజేరియన్ అయ్యింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని ఫోన్ చేస్తారు. ఆ వార్త తెలియజెబుతారు. మరి యేసుబాబు పుట్టాడు అనేటువంటి వార్త ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? అప్పుడే మొబైల్ ఫోన్స్ లేవు, టెలికమ్యూనికేషన్ అనేది లేదు. మరి ఏం చేయాలి? సులువైన రీతిలో ఎలక్ట్రికల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఏ మీడియా కూడా కాదు, పరలోక మీడియా దిగొచ్చింది. పరలోకములో నుండి గబ్రియేలు అనేటువంటి దేవదూత గారితో పాటు సైన్య సమూహము దిగొచ్చేశారు. ఆ వార్త ఎవరికి చెప్పారంటే ఊరు వెలుపల పొలములలో గొర్రెలను మేపుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ గొర్రెలను కాస్తూ ఉన్నారంట. గొర్రెల కాపరులు మెలకుగా ఉండి, రే గొర్రెలను ఏ తోడేలు ఎత్తుకుపోతాయో, ఏ క్రూర మృగాలు ఎత్తుకుపోతాయో, మనం జాగ్రత్తగా వీటిని కాపాడుకోవాలని మెలకుగా ఉన్నారు. తమ మందల్ని కాచుకుంటూ ఉన్నారు. మెలకుగా ఉండి తమ మందల్ని కాచుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత గారు వెళ్ళేసరికి అక్కడ ఏం జరిగిందంటే మొట్టమొదట వారి చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించింది. వారు ఆ వెలుగును చూసి భయకంపితులైపోయారు. భయపడకండి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేడు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానమును ఎవరికి తెలియజేస్తున్నాడు? మెలకుగా ఉన్న వారికి తెలియజేస్తున్నాడు. దేవుని వార్త ఎవరి దగ్గరకు వస్తుందంటే మేల్కొని ఉన్న వారి దగ్గరకు వస్తుంది. మేల్కొని ఉన్న వారికే సుసమాచారం. అంటే అందరూ కూడా నిద్రలు మానుకుని రాత్రంతా పగలంతా అలా మెలకుగా ఉండాలని కాదు నేను అనేది. ఆధ్యాత్మిక మెలకువ స్థితిలో ఉన్నవాడికే దైవ వాక్కు దొరుకుతుందనేది ఒక సందేశం. దేవుడు మాట్లాడితే ఆ మాట వినగలిగేవాడు ఎవడు అంటే ఆధ్యాత్మికంగా మెలకుగా ఉన్నవారు. కొంతమంది ఆధ్యాత్మికంగా నిద్రావస్థలో ఉంటారు. కొంతమంది నిద్రావస్థ అంటే నిద్రపోయినోడికి చచ్చినోడికి పెద్ద తేడా లేదంటారండి. అవునా కదా? నిద్రపోయినోడికి చచ్చినోడికి తేడా ఏంటంటే నిద్రపోయినోడు మళ్ళీ లెగుస్తాడు, చచ్చినోడు ఇంక లేగడంతే. ఇంక రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇంట్లో చక్కని చికెన్ బిర్యానీ వండుకుని పెట్టుకుని ఏ మూతలు పెట్టకుండా, ఏ ఫ్రిడ్జ్లో పెట్టకుండా, హాట్ బాక్సుల్లో పెట్టకుండా అలా ఆరతపల్లెంలో పెట్టినట్టు పెట్టి నిద్రపోయారు అనుకోండి, ఏం చేస్తారు? గ్రామసింహం వస్తుంది. అదే కుక్క వచ్చి శుభ్రంగా కడుపుంటే తినేసి వెళ్ళిపోద్ది. అయినా సరే చచ్చినోడికి నిద్రపోయినోడికి పెద్ద తేడా ఉండదు కాబట్టి దాన్ని తోలుకునే ప్రసక్తి లేదు. మెలకుగా ఉన్నవాడు ఏం చేస్తాడు? కుక్క రావడాన్ని గమనిస్తాడు, దాని నుండి తన ఆహారాన్ని కాపాడుకుంటాడు. అందుకనే చచ్చినోడికి నిద్రపోయినోడికి పెద్ద తేడా లేదంటారు. హల్లెలూయా. మెలకుగా ఉండాలి. దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడో ఆ మాట వినడానికి, దైవ సందేశము, జరగబో సంగతులు దేవుడు చెప్పే చేస్తాడు. ఎవరికి చెబుతాడు అంటే మెలకుగా ఉన్న వారికి ఆయన సందేశం దొరుకుతుంది అనేది కూడా ఈ క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. ఈ గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చింది దేవుని సందేశం. భయపడకండి, సందేశం అయితే ప్రజలందరికీ, సంతోషం ప్రజలందరికీ. ఈ సమాచారం మాత్రం మీకే. ఎందుకంటే అందరూ గురకలో ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. మీరు మాత్రం ఏం చేస్తున్నారంటే మెలకుగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమాచారం మీకు అందించబడింది అని సమాచారాన్ని అందించాడు దేవదూత గారు.
దేవుని యొద్ద నుండి వచ్చిన సమాచారాన్ని విన్నటువంటి ఆ గొర్రెల కాపరులు ఏం చేశారంటే త్వరగా వెళ్ళిరి. అక్కడ మరలా చూడండి ఒకసారి, 2వ అధ్యాయంలో మనం చదువుకున్న మూలవాక్యాలు గమనిస్తే త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు వీరు త్వరగా వెళ్ళారని రాయబడింది. అక్కడ వెళ్ళారు అనే మాట రాయలేదు, త్వరగా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే వారు ఆ సందేశాన్ని నమ్మారు. అమ్మా, మీకు ఇక్కడున్న వారందరికీ గుడ్ న్యూస్. రిలయన్స్ అధినేత అంబానీ గారు రేపు మీ అకౌంట్లో ₹1 కోటి వేస్తున్నారంట అని అనగానే నేను ఇలా చెప్పాను, ₹1 కోటి వేస్తున్నాడు. నవ్వుకున్నారు చాలా మంది. ఊరుకోండి సార్, ₹1 కోటి ఎక్కడ వేసేస్తాడు, ఊరుకోండి, మనిషి కోటి వేసేస్తాడా? మనిషి కోటి వేయడు, ఉన్న కోట్లు తీసేస్తాడేమో తెలియదు మనకి. మనిషి కోట అని ఏటీఎం కార్డు బ్యాంక్ బుక్ పట్టుకుని బయలుదేరాడంటే అతడు ఆ వార్తను ఏం చేసినట్టు నమ్మాడు. అంటే ఈ గొర్రెల కాపురులు తమకు అందించబడిన సమాచారాన్ని నమ్మారు. నమ్మడం మాత్రమే కాదు, వారిలో ఉన్న ఆతురత, వారిలో ఉన్నటువంటి కుతూహలము ఎంత ఎక్కువగా ఉందో తెలియజెప్పడానికి బైబిల్లో ఈ మాట రాయించాడు దేవుడు. వారు త్వరగా వెళ్ళారు. ఆలస్యం అమృత విషయం అండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకు ఆలస్యం చేయడం? ఆలస్యం చేస్తే ఒకవేళ మనకు వచ్చేటువంటి అవకాశాలు మిస్ అయిపోతామేమో. ₹1 కోటి అకౌంట్లో వేసాడంట, బండి లాయించేస్తున్నాడు. ఎవరు? విలియం. దారిలో బాలరాజు గమనించాడు. ఓ విలియం ఆగు, ఆ బండి మీద వెళ్తుంటే గాలికి ఎగిరిపోయేలా ఉన్నావు నాయన, ఎందుకు అంత స్పీడ్ వెళ్ళిపోతున్నావు? ఏంటంటే బాబాయ్ తొందరగా వెళ్ళాలి. ఏమయ్యా? ₹1 అకౌంట్లో పడినాయి కదా, కంగారే. ఏమో నాకంటే ముందు ఎవడైనా తీసుకుంటాడో, లేకపోతే అకౌంట్లో ఎవడైనా వెనక్కి ఎత్తుకుపోతాడేమో. ఎందుకు సార్ వచ్చినవి ఆలస్యం చేయడం ఎందుకు? నోటికాడికి వచ్చిన దాన్ని ఆలస్యం చేస్తే ఏమవుతుంది? ఆలస్యం అమృతమైన విషయం అయిపోతుందట ఆలస్యం చేయడం వల్ల. వీళ్ళు ఎంత కుతూహలంతో ఉన్నారంటే తమ దగ్గరకు వచ్చిన ఈ వార్త మనం నిజమని నమ్మినటువంటి వీళ్ళు తప్పకుండా వెళ్ళి ఆయన చూసి ఆయన పూజించేయాలి. ఈ రాత్రికాల సమయంలో మనం అందరము త్వరపడవలసిన ముఖ్యమైన విషయాలు ముచ్చటగా 3 చెబుతాం. అందరూ ఇక్కడ ఉన్నటువంటి యేసు ప్రభుని అంగీకరించిన వారైనా, యేసు ప్రభుని అంగీకరించని వారైనా అందరూ కూడా త్వరపడవలసినటువంటి 3 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటయ్యా అంటే రక్షకుణ్ణి తెలుసుకొనుట విషయంలో త్వరపడాలి. వారు త్వరగా వెళ్ళి ఎవరిని చూశారు? పశువుల తొట్టెలో ఉన్నటువంటి శిశువును చూశారు. అంటే రక్షకుణ్ణి చూడాలనేటువంటి కుతూహలం. ఆ విషయంలో త్వరపడుట. కొంతమందికి ఏ విషయమైనా జాగు, ఏదైనా సరే ఏం చెప్పినా సరే జాగు చేస్తాడు. చూద్దాంలే బ్రదర్, కంగారే, ఈరోజు కాకపోతే రేపైనా చూడొచ్చు, రేపు లేకపోతే ఎల్లుండైనా చూద్దాంలే, చేద్దాంలే అని కాలయాపన చేస్తారు చాలా మంది. వీడేం చేస్తారంటే జాగు చేయడం వీళ్ళ యొక్క సహజ నైజం అన్నమాట. జాగు చేస్తారు. నేను చెబుతాను, చాలా మంది ఇలా జాగు చేసేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో సువర్ణ అవకాశాలు మిస్ అయిపోతారు. దేవుడిచ్చే సువర్ణ అవకాశాలు ఎన్నో ఉంటాయి నీ జీవితంలో. వాటిని మిస్ అయ్యేది ఎక్కడే అంటే జాగు చేయడం వల్ల. జాగు చేయొద్దు, త్వరపడాలి. వెనకడికో మాట ఉంది, భోజనానికంట త్వరపడాలంట, యుద్ధానికేమో వెనకాల ఉండాలి. అందుకే ఏమంటారు, భోజనానికి ముందు దెబ్బలాటకి వెనకాల. అమ్మా, దెబ్బలాటకి ఎందుకు వెనకాల ఉండాలి? కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటారు, ఓపిక అయిపోయిన తర్వాత అప్పుడు ఎడదీయచ్చు. ముందే దెబ్బలాటలోకి వెళ్ళి ఎడదీయడానికి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది?
ఆడు ఈడు బాగానే ఉంటాడు, ఇద్దరు కలిపి ఎడి తీయడానికి వెళ్ళిన వాళ్ళు ఉతికేస్తారు. భోజనాలకి బాగా వెనకాల ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ముక్కలు మిస్ అయిపోతాయి. అంటే రకరకాల ఐటమ్స్ వేస్తారు పెళ్ళిళ్ళు. ఇక్కడేం ఇబ్బంది లేదండి. నేను మొదటే అడిగేశాను, ప్రసంగానికి మైక్ తీసుకోగానే ఎంతమందికి వండారు, అందరికీ సరిపోద్దా లేదో ఒకసారి చూసుకోండి అని చెప్పాను. మీరందరూ తినగా ఏంటి ఇంకొక అంతమంది వచ్చినా సరిపోద్దట. కాబట్టి ఎవరు తొందరపడకండి, ఊరికనే చెప్తున్నాను ఉత్తుత్తిగా. లోకంలో సామెత ఏంటది, భోజనానికి ఎప్పుడు ఉండాలి, ముందు ఉండాలి, త్వరపడాలి. కొంతమంది భోజనం చేద్దాం అంటే చూద్దాం, తిందాం తిందాం, ఈ వెళ్ళేసరికి ఆఖరి పలావ్, మాడిపోయిన పలావ్ ఏండి, కర్రీ అయిపోయి కర్ర, అది కర్ర సౌండ్లు వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఊరుతూ ఉంటారు. ఇంకా ఆఖరిని మొక్కలు లేవు. బూరెలు అంటే బూరెలు అయిపోయినాయి, గారెలు అంటే గారెలు అయిపోయినాయి, ఐటమ్స్ అన్ని తగ్గిపోతాయి. అందుకని ఏం చెప్తారమ్మా, భోజనానికి ముందు ఉండాలి, తొందరపడాలి, త్వరగా వెళ్ళిపోవాలి, ముందు దెబ్బ వేసేయాలి. ముందు దెబ్బలాటైతే దూరంగా ఉండాలి. నేను చెబుతున్నాను, భోజనానికి ముందున్నా వెనకున్నా కానీ రక్షకుని విషయంలో నువ్వు త్వరపడకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. లోకరక్షకుడు మామూలు వ్యక్తి కాదు, మహాకాశములు పట్టజాలని ఆ మహాదేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ వార్త గొర్రెల కాపరులకు వినబడింది. ఈ రాత్రి మెలకుగా ఉన్న వాళ్ళందరికీ, భౌతికంగా మెలకుగా ఉన్న, ఆధ్యాత్మికంగా మెలకుగా ఉన్న వారు కూడా ఉన్నారు ఇక్కడ. అందరికీ చెబుతున్నాను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేని నుంచి రక్షిస్తాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. పాపము అనేది చాలా భయంకరమైన సమస్య అండి. ఈ భూమి మీద మనుషులు పడుతున్న సకల బాధలకు మూల కారణం పాపమే. పాపం వలన మనిషి నెమ్మది లేకుండా ఉన్నాడు, పాపం వలన మనిషి సంతోషం లేకుండా ఉన్నాడు, పాపం వలన మనిషి శాంతి అనేది ఏంటో ఎరుగని స్థితిలో ఉన్నాడు. పాపమే మనిషికి శాంతి లేకుండా చేస్తుంది అండి. ఏమైనా సరే సార్, మనకి డబ్బుంటే చాలు, ధనం ఇదం జగత్, డబ్బుంటే ఈ జగత్తులో ఏదన్నా మనం సాధించేయచ్చు. హలో, కొండ మీద కోతిని కూడా అంటే డబ్బుంటే పిలిచేయచ్చట. అంటే డబ్బులు కట్టేలా చూపెడితే కోతికి దిగి వచ్చేస్తుంది అనమాట ఈ లెక్కలు. ఇవన్నీ కాకి లెక్కలండి, ఇవన్నీ కూడా అమాయక మాటలు. నిజం ఏంటో తెలుసా, డబ్బుంటే అన్నీ ఉంటాయి అనుకుంటున్నటువంటి వాడు అంత అమాయకుడు ఇంకెక్కడెవడూ లేడు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎందరో ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సినిమాల్లో ఫేమస్ అయినటువంటి వారు, వ్యాపారంలో ఫేమస్ అయినటువంటి వారు అండి. ఇది ఇక్కడ మన అమలాపురంలో గత 2022వ సంవత్సరంలో ఒక ఫేమస్ డాక్టర్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు సార్, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? సినీ హీరోస్, హీరోయిన్ అండి, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. ఏమో సార్, ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు అంటే, ఏమో సార్ నాకు మనశ్శాంతి లేదు. ఒకసారి ఏలూరు స్టేషన్, 2 స్టేషన్లు ఉంటాయి ఏలూరులో. మెయిన్ రైల్వే స్టేషన్ ఒకటి ఉంటుంది, ఇంకో స్టేషన్ ఉంటుంది, అదేదో పేరండి మర్చిపోయాను. ఆ రైల్వే గేట్ దగ్గరలో ఒక ఆవిడ ఎవరో చనిపోయారంటే అక్కడే ఆ పక్కనే వెళ్ళాం మీటింగ్ని. నేను మీటింగ్కి వెళ్ళిన ప్రాంతం పక్కనే. సరే అని చెప్పి 4 అడుగులు నడిచట్టు వెళ్తే డెడ్ బాడీ ఉంది అక్కడ. తలకాయ లేదు, తల లేదు, ఒకటి మొండెం మాత్రమే ఉంది. ఆ అమ్మాయి చుడీదార్లో ఒక లెటర్ దొరికింది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ చుడీదార్లో ఉన్నటువంటి ఆ లెటర్ తీశారు, తీసి చదివారు. అంత అయితే ఆ అమ్మాయికి 18-19 సంవత్సరాలు ఉంటాయి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి, నాకు బ్రతకాలనుంది కానీ బ్రతుకు మీద అసహ్యం కలిగింది. నా కోసం కొన్న బంగారం చెల్లికి ఇచ్చేయండి. ఈరోజు కూడా గుర్తే 20 సంవత్సరాలు అవుతుంది ఆ సన్నివేశం జరిగి, 20 ఏళ్ళు అయింది. ఈరోజు కూడా గుర్తే. నాకు చాలా మనసంతా కలిచివేసింది ఆ సన్నివేశం.
బ్రతకాలని ఉంది నాకు, కానీ ఎందుకో నాకు మనశ్శాంతి లేదు. నన్ను క్షమించండి. నా చావుకి ఎవరూ కారణం కాదు, నాకే అనారోగ్యం కూడా లేదు. చావుకి ఎవరు కారణం కాదు, చావుకి ఎవరు కూడా బలవంతంగా నేను చంపేయలేదు, నా చావుకు నేనే కారణం. ఆ లెటర్ తీసి ఒక అతను చదివాడు. నేను తీయలేదండి బాబా, నాకెందుకు వచ్చింది గొడవ, నేను అసలు ముట్టుకోలేదు, నేను పక్కన నిలబడి చూస్తున్నాను, నన్ను ఎవరో చదువుతుంటే విన్నాను, నాకు చాలా బాధ అనిపించింది. అవును, చాలా మంది అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకురా నాయన? ఏమో సార్, బ్రతుకు మీద అసహ్యం వచ్చేసింది నాకు, నేను బ్రతకలేను, మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో నాకు శాంతి లేదు. శాంతి సమాధానం ఎప్పుడు వస్తుందంటే నీ లోపలున్న పాపం పోయినప్పుడే వస్తుంది. మనిషికి పాపం అనేది ఉన్నంత కాలము, పాపం అనేది మనిషి హృదయంలో ఉన్నంత కాలము మనసుకు నెమ్మది ఉండదు, మనిషికి శాంతి ఉండదు. జీవితం అంతా భయం 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 భయం. ఎందుకు వచ్చిన బ్రతికిది అని నువ్వు కృంగిపోతూనే ఉంటావు. ఏ రోజైతే రక్షకుడితో రక్షకునితో నువ్వు సంబంధం పెట్టుకుంటావో, రక్షకుని చెంతకు నువ్వు వస్తావు. ఒక మాట చెప్పాడు, నా యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఒక ఆయనకి ఆశ కలిగింది, అసలు ఈ యేసు ప్రభు గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. ఇదిగో మన సావిత్రి నగర్లో యేసు ఇందాక చెప్పాడు, ఆయన 3 ప్రసంగాలు చేశాడు, చిన్న చిన్న ప్రసంగాలు. ఇన్ని ప్రసంగాలు చెప్తున్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు అంటే అసహించుకున్నటువంటి వ్యక్తి ఇన్ని ప్రసంగాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఆ యేసు ప్రభువుని గురించి నేను కూడా తెలుసుకోవాలి, ఆ యేసు ప్రభువుని గురించి నేను కూడా వినాలి అనేటువంటి రవ్వంత ఆశ కలిగింది ఒక ఆయనకి. ఊరికనే చెప్పాను ఏసని. అప్పుడులో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఏసైని గురించి రకరకాలుగా చెప్పుకున్నారు. అమ్మ బాబోయ్, ఆయన మామూలుగా లేడండి బాబు. శాస్త్రులు పరిసయ్యులు తడుముకుంటూ మాట్లాడుతుంటే, అతను మాట్లాడుతుంటే ఎలాగుందంటే అధికారము కలిగిన వాడిగా మాట్లాడుతున్నాడు. ఆయన రోగిని బాగు చేస్తున్నాడు, కుష్టు వ్యాధి కలిగిన వాడికి స్వస్థతనిస్తున్నాడు, బంధకాల్లో ఉన్నవాడు బంధకాల నుండి విడుదల పొందుతున్నాడు. అయ్య బాబో, ఏం మాటలండి ఆయనవి. ఇవన్నీ వినేసరికి ఇంకొక ఆలోచన వచ్చింది, ఖచ్చితంగా మనం కూడా చూడాలండి ఆయన్ని. ఆయన చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, కానీ అవకాశాలు లేవు. ఎందుకంటే ఇక్కడ నేను వాక్యం చెప్తుంటే మీరు అందరూ వినడానికి వచ్చారు, మరి యేసుబాబు వాక్యం చెప్తుంటే బోల్డ్ మంది జన సమూహములు అని ఉంది. తండోపతండాలుగా ప్రజలు వచ్చి చుట్టూ మూగేసేవారు. సరే, ఆయన నడిచేళ్ళేటప్పుడు దారిలో చూద్దాంలే అంటే ఆయన మధ్యలో నడుస్తుంటే, సీఎం గారు పాదయాత్ర చేస్తున్నారు అనుకోండి, ఓట్ల ఎలక్షన్ సమయంలో కాదు, లీడింగ్లో ఉంటుండగా, ఆయనకి ఇంకా పదవి ఉంటుండగా, ఆయన పాదయాత్ర లేకపోతే ఎక్కడికో సందర్శనకు వచ్చారనుకోండి, చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు, అభిమానులు, సమస్యలు చెప్పుకునేవాళ్ళు, ఒకసారి ఆయనతో సెల్ఫీ దిగాలనుకునేవాళ్ళు ఎలాగైతే ఉంటారో, మహాదేవుడైన యేసు స్వామి ఈ వీధుల్లో నడుస్తూ ఉన్నాడు. యెరూషలేము యెరికో ప్రాంతానికి వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు అనేసరికి బహు జన సమూహము మూగేశారట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడాలని ఆశ ఉంది, కానీ చూద్దాము అని అనుకుంటే చుట్టూ జనాలు ఉన్నారు. ఏం చూస్తే హైట్ బాగా తక్కువ, పొట్టివాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, యేసుస్వామి ఇదే వీధిలోంచి వస్తాడు కదా, నేను తిన్నగా ఆ ఎదురుగుండా చెట్టు ఎక్కేసి పైన కూర్చున్నాను అనుకోండి, కొమ్మ మీద, చిటారు కొమ్మ మీద కూర్చుంటాను, నేను ఆయన్ని చక్కగా చూడగలుగుతాను, ఆయన నన్ను చూడడు, సీక్రెట్గా చూసేస్తాను ఆయన్ని అనుకుని ఆయనను చూడడానికి త్వరపడి వెళ్ళాడు. వెళ్తే యేసు స్వామి ఆ చెట్టు క్రిందకు వచ్చి తలను పైకెత్తి అక్కడ ఒక మాట అన్నారు యేసు స్వామి. ఇదే లూకా సువార్త 19వ అధ్యాయంలో
యేసు స్వామి ఆ పొట్టివాడైన జక్కయ్య గారిని పిలుస్తున్నాడు 6వ వచనంలో. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను రక్షకుని తెలుసుకోవడానికి త్వరపడాలి. రెండవది రక్షకుని చేర్చుకోవడానికి త్వరపడాలి. తెలుసుకుంటే సరిపోలేదు, తెలుసుకున్న సంగతులు, విన్న సంగతులు చేర్చుకోవాలి హృదయంలోనికి. జక్కయ్య త్వరగా దిగు అంటే, ప్రభువా దిగుతాను అనుకో, నేను పొట్టుడు కదా. పొట్టుగా ఉన్నవాడు చెట్టు ఎక్కడం అనేది ఎంత ఇబ్బందో, ఆ చెట్టు మీద నుంచి పొట్టోడు దిగడం ఎంత ఇబ్బందో ప్రాక్టికల్గా చూసాము. ఒకసారి అడవిలోకి సువార్తకి వెళ్తే మాతో పాటు ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు. పాపం ఆయనకి నాకంటే ఎక్కువ ఉంది, మధ్యప్రదేశ్ ఎంత ఉంది మరి. అయితే లెవెల్ మనోడు పొట్టి పాపం ఒక 4 అడుగులు ఎత్తున్నాడు. 4 అడుగులు ఎత్తున్నటువంటి ఆయనకి మధ్యప్రదేశ్ ఏమో 3 అడుగులు ఎత్తుంది. అప్పుడు సువార్తకి ఎంతమంది వచ్చారు నాతో జ్ఞాపకం లేదు. ఆకుమావిడికోట నుంచి లోపలికి వెళ్ళాం. ఆటో అక్కడ పెట్టేసి నడిచి వెళ్ళాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడితే అక్కడే పనసకాయలు. ఇక్కడేమో 100, 200, 300 పనసకాయ. ఇంత పనసకాయ కోసుకున్నా ఎవడేమండు, అసలు పనసకాయలు తీసుకున్నా సరే ఎవడేమండు. ఒక్కోసారి పట్టుకెళ్ళండి అని చెప్పేసి 4-5 పనసకాయలు ఇస్తారు, మొయ్యలేక మేము తేలేం. వచ్చింది పనసకాయ మాకు వద్దురా బాబు, ఎవడ మొత్తడి కొండ మీద నుంచి ఎవడ దిగుతాడని. ఈ పొట్టోడు మొత్తానికి కొండ ఎక్కేడండి. కొండ కాదు, చెట్టు ఎక్కేసి పాటగారికి కోసేస్తానండి అన్నాడు. కోసి అన్నాడు. కోసేసిన తర్వాత ఊరికినే ఆ ఆకులను ఇలాగెలా చప్పుడు చేసి, ఎలుగుబంట్లు అయి ఉంటే కొంచెం జాగ్రత్త అన్నాను. ఏంటండి సౌండ్ వస్తున్నాడు. ఎలుగుబంటి అవ్వచ్చు లేవయా, పర్లేదులే దిగాను. ఇంకాడు దిగాడండి. అలాగని పనసకాయ కింద వదిలేస్తాడంటే కింద వదలడు. చెట్టుని పట్టుకుందాం అనుకుంటే చేయి సరిపోదు, ఇలా పట్టుకుందామంటే మధ్యప్రదేశ్ అడ్డు వచ్చేస్తుంది. ఇదేమో ఇలాగుంది, ఇలా పొట్ట చెక్కలకి. ఎవరు రాజు ఉన్నాడా, బాలరాజు ఉన్నాడు అనుకుంటాను. ఎవరున్నారు అప్పుడు నాతో? చాలాసేపు నవ్వుకున్నాం మేమందరూ. ఇంకా దిగడం చూసి, జక్కయ్య త్వరగా దిగుము, త్వరగా దిగు అంటే ఎలా దిగాడు సార్? పొట్టి చేతులు. ఈయన చూస్తే పొట్టి, చెట్టు చూస్తే అంత పట్టు దొరకదు. నేను అనుకుంటాను ఇలా పట్టుకుని జర్రం జారు ఉంటాడు పైనుంచి కిందకి. పొట్టుకున్నోడికి పుట్టుడు బుద్ధులు ఎక్కువ ఉంటాయండి. పొట్టుగా ఉన్న వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు ఏం కాదు. నేను పొట్టేలండి, నేనే 6 అడుగులు ఆజాన్ బాబు ఉండేటి, 5 అడుగులు 3 అంగుళాలు అంతా పోలిస్తే. నాకంటే కొంచెం పొట్టుకున్న వాళ్ళని చూసి నేను పొడుగ్గా ఉన్నానని ఫీల్ అయిపోతాను. నాకంటే కొంచెం ఎత్తుంటే పొట్టుండ్రు బాబు అని ఫీల్ అయిపోతాను. ప్రియ దేవుని బిడ్డలారా, పొట్టివాడైనా అసలు గట్టుడు. త్వరగా దిగు అనగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా దిగాడు. యేసయ్యను చేర్చుకున్నాడు, యేసయ్యను తన ఇంటిలో చేర్చుకున్నాడు. ఎన్నో సువార్తలు వింటున్నారు, ఎన్నో వాక్యాలు వింటున్నారు, ఎందరో సేవకుల ప్రసంగాలు వింటున్నారు. కానీ విన్న వాక్యాన్ని హృదయములోనికి చేర్చుకోవడానికి త్వరపడరు. భోజనానికి అయితే ముందు ఉండొచ్చు, కానీ వాక్యం చేర్చుకోవడానికి వెనకాల ఉండొచ్చు అన్నట్టు అయిపోయింది వ్యవహారం. ఈ రోజు కాదండి, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. నాలాంటి ప్రసంగికుడు ఒకడు వాక్యం చెబుతున్నాడు, నేడే రక్షణ దినం, రేపు నీది కాదు. ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితంలో ఆఖరి రాత్రి కావచ్చు. జాగ్రత్త, రక్షకుని హృదయంలో చేర్చుకో అంటే వెనక వాక్యం వింటున్న ఒక చెల్లి తన డైరీలో రాసుకుంది, ఈ రోజు కాదు రేపు, ఇదే రక్షణ దినం అని దైవజనుడు చెబుతుంటే, ఈ రోజు కాదు నాకు రక్షణ దినం, రేపు అని రాసుకుందట డైరీలో. రాసుకుని ఆ మీటింగ్ జరుగుతున్న సభాస్థలం నుంచి బయటకు వచ్చింది. మా చిన్నప్పుడు చెప్పారు మా పాస్టర్ గారు, సభాస్థలంలోంచి బయటకు వచ్చింది. ప్రాంగణం నుంచి బయటికి రాగానే వేగంగా దూసుకొస్తున్నటువంటి ఒక లారీ ఆమెను కొట్టేసింది. పడిపోయింది, చచ్చిపోయింది స్పాట్లో. ఆమె శవం దగ్గర దొరికినటువంటి డైరీని
విప్పి అడ్రస్ కోసం అని చూస్తున్నారు. ఆ రోజు జరిగిన వాక్యము నేడే రక్షణ దినం. పాస్టర్ గారు ఏమి రాసుకుంది, రేపు నాకు రక్షణ దినం. కానీ ఈ లోపులోనే ఆమెకు వచ్చేసింది చావు దినం. నేను చెబుతున్నాను, ఎప్పుడు పోతావో నీకు తెలియదు. ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉన్నావు, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, దేవుని వాక్యానికి ఎప్పుడో లోబడదాంలే అని నీవు జాగు చేస్తూ ఉంటే ఒకవేళ రేపు నీకు లేకపోవచ్చు. రేపు నీది కాదు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా రక్షణ పొందలేదా? రక్షణ పొందడానికి ఆతురపడండి, త్వరపడండి. రక్షకుణ్ణి హృదయంలో చేర్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. చూద్దాంలేండి, జనవరి 1కు చూద్దాంలే. జనవరి 1 అయిపోయిన తర్వాత మళ్ళీ గుడ్ ఫ్రైడేకి చూద్దాంలే. గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత వచ్చే క్రిస్మస్కు చూద్దాంలే. రేపని మాపని నువ్వు వాయిదాలు వేసుకుంటూ పోతే నీ జీవితంలో మరొక దినము లేకపోవచ్చు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. రేపు నీది కాదు. ఏ దినమున ఏమి సంభవించునో నువ్వు ఎరగవు ప్రియమిత్రమా, ఎరగవు. ఏ దినమున ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. తెలుసండి, రేపేం జరుగుతుందో చెప్పగలవా? రేపు ఉంటామని నమ్మకం ఉందా? ఇల్లు కట్టుకునేటప్పుడు అనుకుంటాం 100 ఏళ్ళు గ్యారంటీ. ఇంటికి ఒక వస్తువు కొనేటప్పుడు మనం చూస్తాం, వారంటీ ఉందా, గ్యారంటీ ఉందా? వారంటీ గ్యారంటీలు ఉండాలి. డమ్మీగా వస్తువులు మనం కొనుక్కోం, యూజ్ అండ్ త్రో. చైనా ఐటమ్ మన ఎదురుగా ఎవరికి కావాలని అంటాం. ఏదన్నా ఏం కావాలి మనకి? యూజ్ అండ్ త్రో కాదు, ఏముండాలి? గ్యారంటీ ఉండాలి, వారంటీ ఉండాలి. మరి నీ గుండెకి ఉందా వారంటీ? ఊపిరాడుతుంది, ఊగిసలాడుతున్నావు, ఆయుష్ ఉందని, ఆరోగ్యం ఉందని ఎగిరెగిరి పడుతున్నావు. కానీ ఈ ఊపిరి ఆగిపోయే రోజు ఎప్పుడో నీకు తెలియదు. నీ గుండె లయ తప్పేసే ఆ సమయం ఎప్పుడో నీకు తెలియదు. ఏదో యాక్సిడెంట్లో ఎందుకండి అన్నీ ఇలా ప్రసంగాలు చేస్తూ 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 గుండె ఆగిపోయిన వాళ్ళు లేరా? డ్రైవింగ్ చేస్తూ 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 చనిపోయిన వాళ్ళు లేరా? ఎవడికి ఎప్పుడు చావు సంభవిస్తుందో తెలియదు. రక్షకుణ్ణి చేర్చుకోకపోతే నువ్వు యుగ యుగాలు ఆరని అగ్నిగంధకాల గుండంలోనికి వెళ్ళాలి. ఇది నిజం. మీ ముందు నేనున్నాను, నా ముందు మీరున్నారు. ఇది ఎంత నిజమో, నువ్వు చచ్చిన తర్వాత ఆరని అగ్నిగంధకాల గుండానికి వెళ్తావు అనేది కూడా అంతే నిజం. ఇదేం కళ్ళబొల్లి మాటలు కాదు, కల్పిత కథలు కాదు. నరకముందని నువ్వు చూసొచ్చావా అంటాడు. చూసి రావడానికి అదేమి చార్మినార్ కాదు, కాకినాడ బీచ్ కాదు. ఒక్కసారి నరకానికి వెళ్ళావా యుగ యుగాలు ఆ అగ్నిగంధకాల గుండంలో బాధపడవలసిందే. దాన్ని తప్పించే నాదుడు లేడు. తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడే చేయాలి. నేడే అనుకూలమైన సమయం. రక్షకుడు ఆకాశ మహాకాశాలు విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? మనుషులందరూ పాప బంధకాల్లో ఉన్నారు. ఆ పాపంతో కానీ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు నాయనా. వారిని నరకం నుండి విడిపించాలని మన కొరకు నరక యాతనంతా అనుభవించడానికి ఈ మట్టి లోకంలోకి అడుగు పెట్టాడు ఆయన. ఈ మురికి కంపులోకి వచ్చాడు ఆయన. ఈ మురికి కంపులోకి ఎందుకు అడుగు పెట్టాడు అనుకుంటున్నారు? ఎందుకనంటే మనల్ని మహిమలోనికి చేర్చడానికి. త్వరగా రావయ్యా జక్కయ్య, త్వరపడి దిగాడు, యేసయ్యను చేర్చుకున్నాడు. అంతేకాదు, యేసయ్య ఇంటిలో అడుగు పెట్టగానే తన బ్రతుకును కూడా మార్చుకున్నాడు. అది కూడా జాగు చేయలేదు. యేసు ఆ వ్యక్తి ఇంటిలోనికి రాగానే ఏండి 7వ వచనము, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొన్నది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మారు మనసు కనబడుతుంది. అప్పటి వరకు అన్యాయస్తుడు, పాపి, దుర్మార్గుడు అని అందరూ ముద్ర వేసేసారు. ఇప్పుడు నిలబడి చెబుతున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగ భాగము పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో అతనికి 100 రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తాడు? 4 అంతలు.
4 అంతలు ఇస్తాడు, అంటే 400 కలిపి 400 ఇచ్చేస్తాడు. ఏమండి, ఏమి మారు మనసు అండి. కొంతమంది మారు మనసు ఎలా ఉంటుందంటే, నేను ఏమన్నా తప్పు చేశానంటావా? నేనేం చేయలేదు, నేను నా జీవితంలో ఎవరికి నేను తప్పు చేయలేదు. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఎంత వంకిలు తిరిగిపోతారు కానీ కరెక్ట్గా చెప్తున్నాడు, అన్యాయంగా నేను ఆస్తి సంపాదించానయ్యా, అందులో సగం పేదలకు ఇచ్చేస్తాను, మిగిలింది ఏం చేస్తానంటే ఎవడెవడి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాడికి 4 అంతలు చెల్లించేస్తాను. అంటే నేను చెప్తున్న మాట, రక్షకుని చూడడానికి గొర్రెల కాపరులు త్వరపడి వెళ్ళారు, రక్షకుని చేర్చుకోవడానికి జక్కయ్య ఆతురపడ్డాడు. రక్షకుని యొక్క సన్నిధానంలో మారు మనస్సు పొందడానికి కూడా అంతే తొందరపడ్డాడు, ఏమాత్రం ఆలోచించలేదు ఈ జక్కయ్య. అందుకే యేసయ్య అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ పరమార్థం అంటే ఏంటనుకుంటున్నారు? కేక్ కట్ చేసాం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అన్నాం, పాటలు పాడాం, కాసేపు ఉన్నదా బిర్యానీలు తింటాం, అదేనా క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? అంతటను అందరూ మారు మనసు పొందాలి, అదే అసలు క్రిస్మస్. మనం మార్పు చెందితేనే దేవునికి సంతోషం. ఇందాక శేఖర్ ఒక మాట అన్నాడు, ఆరాధన అంటే దేవుణ్ణి సంతోషపరచుట. దేవునికి సంతోషం ఏంటి అంటే నువ్వు మారు మనసు పొందడం సంతోషం. లోకంలో ఉన్నవా, చీకటి కార్యాలతో ఉన్నవా, నువ్వు మారు మనసు పొందాలి. రక్షణ పొందేన అనుకుంటూ కూడా ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా పశ్చాత్తాపం లేకుండా, ఇంకా నీలో సుగుణాలు లేకుండా, లోబడే తత్వం లేకుండా, పగలు ప్రతీకారాలతో, ద్వేషంతో, రహస్య పాపాలతో నువ్వు ఉన్నవా? నీకు రక్షణ కావాలంటే మారు మనసు పొంది రాత్రి. మారు మనసు పొందకుండా చేరరు పరలోకము అన్నాడు కోట జక్కయ్య గారు. ఎవరిని గురించి పాడాడు తెలుసా? క్రైస్తవుల కోసమే. క్రైస్తవులారా, ఓ క్రైస్తవులారా, క్రైస్తవులారా, ఓ క్రైస్తవులారా, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, కోరి నూతనాత్మనందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి, కోరి నూతనాత్మనందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రైస్తవులారా. నువ్వు క్రైస్తవుడువా, క్రైస్తవేతరుడువా అనేది కాదు ఇక్కడ. దేవునికి నచ్చలేనిది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడితేనే దేవుడు సంతోషపడతాడు. అదే క్రిస్మస్. ఆరాధన, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. క్రీస్తును ఆరాధించడం అంటే ఆరాధన అనే మాటకు సంతోషపరుచుట. దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడు? నీ పాపమును నువ్వు విడిచిపెడితే దేవుడు సంతోషపడతాడు. మనం సంతోషపడి కేకలేసినంత మాత్రాన దేవునికి సంతోషం కాదు. నీ సంతోషం దేవునికి సంతోషంగా మారాలంటే నీ బ్రతుకులో నిజమైన మారు మనసు ఉండాలి. ఏ తప్పిదమైతే నీకు దేవునికి మధ్యలో సమాధానం లేకుండా చేస్తుందో, ఏ అతిక్రమమైతే దేవుని ముఖాన్ని నీకు మరుగు చేస్తుందో, ఆ అతిక్రమాన్ని వెంటనే ఒప్పుకుని విడిచిపెట్టాలి. బైబిల్ చెబుతుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. దేవుని కనికరం నీ మీదకు రావాలంటే, అన్నయ్య నువ్వు ఏ పాపంలో అయితే ఉన్నావో, ఏ చీకటి కార్యాల్లో ఉన్నావో, ఏ బంధకాల్లో నువ్వు బంధించబడి ఉన్నావో, వాటిని ఏ మాత్రం మొహమాటం లేకుండా, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశాను, ఎవరినైతే బాధ పెట్టాను, ఎవరినైతే గాయపరిచానో, ఈరోజే వారితో సమాధాన పడతాను, ఈరోజే వారిని తిరిగి ఇచ్చేస్తాను. కొంతమందికి ఎదటి వాడిని అన్యాయంగా తీసుకోవడం అంటే చాలా ఇష్టం. కొంతమంది
వడ్డీ వ్యాపారం చేసి లేని అన్ని కలిపి చేస్తారు. వడ్డీకి మళ్ళీ చక్కెర వడ్డీ, ఇచ్చిన వడ్డీ ఇవ్వలేదని చెప్పి ఇలా రకరకాలుగా మోసం చేసి ఏదో సంపాదించేసుకుని ఉంటాను అనుకుంటావు, కానీ సంపాదించిందంతా ఒక రోజు చిల్లు సంచులు వేసినట్టు అయిపోద్ది. కొంతమంది ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారు. లేని రోగం ఉందని చెప్పి ఆపరేషన్ చేసేస్తున్నారు. కొంతమంది మూటలు కూడబెడితే ఆ కూడబెట్టిన మూటలు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏసీబీ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిపోద్ది. అది ఏంటి, ఎవడు ఏదో కూడా సంపాదించేస్తాను అనుకోండి, ఏం సంపాదించడు. నువ్వు సంపాదించిందంతా ఒకరోజు నేను విడిచి వెళ్ళిపోద్ది. నోటికి తినకుండా అనుభవించకుండా దాచిందంతా వదిలి వెళ్ళిపోవలసిందే. ఇది వ్యర్థమైన ప్రయాస. ఎందుకు నువ్వు అన్యాయం చేస్తావు? ఎందుకు నువ్వు అక్రమంగా కూడబెట్టుకుంటావు? నీ అక్రమాలు అన్యాయాలన్నీ విడిచిపెట్టి జక్కయ్యలాగా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, యేసయ్య ఈ రోజు నుంచి నా అన్యాయాన్ని నేను వదిలేసుకుంటానయ్యా, ఈ రోజు నుంచి నేను వదిలేసుకుంటాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ మారు మనసు అనేది, ఈ పశ్చాత్తాపం అనేది ఆలస్యం చెయ్యొద్దు. పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి ఏం చేయాలమ్మా? త్వరపడాలి. చూద్దాంలేండి, వచ్చే క్రిస్మస్కి సమాధానం పడదాం, వచ్చే క్రిస్మస్కి పాపాలు ఒప్పుకుందాం. అసలు వచ్చే క్రిస్మస్ ఎందుకు? రేపు వరకు ఉంటామని నమ్మకం ఉందా? రేపు నీది కాదు. త్వరపడు. యేసుని చూడడానికి, యేసుని చేర్చుకోవడానికి, మూడవదిగా మారు మనసు పొందడానికి నువ్వు త్వరపడవలసిన అవసరం ఉంది. అదే అసలైన క్రిస్మస్. జాగు చేసి ఎప్పుడో కాలాతీతం అయిపోయిన తర్వాత, జీవితం అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత అప్పుడెప్పుడో ఏడుస్తాడు ఒకడు, దేవా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని. ధనవంతుడు అన్ని అవకాశాలు చేజారిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. యాసావు ఉన్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. వాడు పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తున్నాడు. ఈ రోజున త్వరపడి ప్రార్థన చేస్తే నీ జీవితం అంతా ఆనందకరంగానే ఉంటుంది. ఈ రోజు నువ్వు జాగు చేస్తూ పోతే యుగయుగాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. కొన్ని కోట్ల మంది ప్రజలకి అర్థం కావడం లేదు, రక్షకుని గురించి అర్థం కావట్లేదు. మత ప్రచారం అనుకుంటున్నారు, ఏదో మతిలేని మాటలు అనుకుంటున్నారు. కానీ కన్ను మూసిన తర్వాత తెరవలసింది ఎక్కడ అనుకుంటున్నావు? ఆరని అగ్ని గంధకాల గుండమే. తప్పించే నాదుడు లేడు. ఎటు చూసిన అగ్ని. అయ్యో, నా నాలుక చల్లార్చడానికి ఒక నీటి చుక్క దొరికితే బాగుండు, నా నాలుక చల్లార్చడానికి ఒక నీటి బొట్టు దొరికితే బాగుండని నువ్వు అరిసినా సరే ఒక నీటి బొట్టు కూడా దొరకదు అక్కడ. నీ ప్రార్థన వినేవాడు లేడు, నీ ప్రార్థన నుంచి నీకు జవాబిచ్చేవాడు లేడు. ఇది వాస్తవం. నరకం ఉందనేది బైబిల్ గ్రంథం చెప్పింది, వేదములు చెప్పాయి. నరకం అనేది ఉంది ఏండి. సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా శాస్త్రవేత్తలు కొంతమంది చెబుతున్నారు నరకం అనేది ఉందరా నాయన. ఇది అభూత కల్పన కాదు. సైన్స్ చెప్పినా చెప్పకపోయినా, వేదములు చెప్పినా చెప్పకపోయినా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది ఆరని అగ్ని గంధకాల గుండం ఉంది, దాన్ని తప్పించుకోండి. నువ్వెవరైనా సరే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా సరే, ఆరని అగ్ని గంధకాల గుండం అనేది ఒకటి ఉంది, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకుని పరమునకు పోవు జీవ మార్గమును గురించి ఆలోచన చేస్తాడట. ఆలోచన చెయ్యండి, త్వరపడండి, ఆలస్యం చెయ్యొద్దు, త్వరపడండి. అదే అసలు క్రిస్మస్. ఈరోజు త్వరపడదామా? ఆఖరిగా ఇంకొక మాట చెబుతాను. యేసును చూసిన, యేసుని చేర్చుకున్న తర్వాత ఏం చేయాలయ్యా అంటే, నువ్వు ఆ రాత్రికి రాత్రే యేసుని ప్రచురపరిచారట. 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారంటండి?
ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రికి రాత్రి బయలుదేరిపోయారు. బయలుదేరి మేము విన్నాము, మేము కన్నాము, మేము కన్నులారా మేము చూసాం. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టాడని దేవదూత చెప్పిన మాట విన్నాము, మేము రక్షకుడిని కనుగొన్నాం అని రక్షకుడిని పరిచయం చేసేసారు. ప్రియమిత్రులారా, రక్షణ పొందాను, రక్షకుడిని చేర్చుకున్నాను, మారు మనసు పొందాను, అక్కడితో ఆపేయద్దు. రక్షకుడిని సర్వలోకమునకు ప్రచురపరచడానికి నువ్వు త్వరపడాలి. చూద్దాంలే, వచ్చే నెలలో, వచ్చే సంవత్సరం నుంచి కాదు 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 అవకాశం ఉన్నంత మేరకు యేసే రక్షకుడిని, యేసు ద్వారానే పాప విమోచనని ఆయన గూర్చి చాటి చెప్పడానికి ప్రతి క్రైస్తవుడు త్వరపడాలి. రండి, మనం దేవునితో నిబంధన చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవునితో సమాధాన పడడానికి, దేవుని ప్రచురపరచడానికి నేను అంకితమై ఉంటాను ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. ఎక్కడ వారు అక్కడే మోకరించండి, కన్నులు మూసుకోండి, తలలు వంచండి. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచన శుభములకు మూలకారకుడ, సర్వశుభదాయకుడు అయిన మా యేసయ్య, ఆశ్చర్యకరమైన నీ ప్రేమ మా మీద కుమ్మరించు. అద్భుతమైనటువంటి నీ మాటలు మాకు అందించు. నీ మాటలు వినడానికి త్వరపడాలి, నిన్ను చేర్చుకోవడానికి త్వరపడాలి, నీ సన్నిధిలో మారు మనసు పొందడానికి త్వరపడాలి, నిన్ను ప్రకటించడానికి కూడా త్వరపడాలి. అట్టి జ్ఞానము, ప్రత్యక్షత ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి, నాకు దయచేయండి. రేపని మా పని వాయిదాలు వేసుకుంటూ కన్ను మూసిన కాగ్ని జ్వాలల్లో యాతన పడేదానికంటే అయ్యా మా బంధువులు ప్రాణం ఉంటుంది కానీ అయ్యా మేము సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నటువంటి ఈ దినాల్లోనే నేను హృదయంలో చేర్చుకునే ధన్యత ఈ ప్రాంత ప్రజలందరికీ, ఇక్కడ కూడిన వారందరికీ దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పుణ్యనామమును వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.